దేవుడిచ్చే ఆశీర్వాదమే ఆశీర్వాదము, యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే నిలుస్తుంది. ఒక చనిపోయే వ్యక్తికి దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఎవరైతే బెడ్ మీద పడుకొని ఉంటారో, మరణానికి సిద్ధంగా ఉండి రేపో మాపో పోతాను అన్నట్టు ఉంటారు కదా, వాళ్ళని మీరు అడిగితే మీకు జీవితంలో ఏం కావాలి ఈ సమయంలో అని అడిగితే ఎక్కువ మంది చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ఇప్పుడు నీకు నేను ₹1,00,00,000 ఇస్తాను అంటే వాళ్ళు ఆనందపడతారా? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు ఆనందపడ్డు. లేకపోతే ఎంత సంపాదించినా అది ఆశీర్వాదం కాదు. ఇంకా నీకేం కావాలి చెప్పు అని చెప్పి వాడికి కావాల్సింది ఇష్టమైనవి, శరీర సంబంధమైనవి ఏమైనా ఇస్తానన్నా ఆనందపడరు. కానీ వాళ్ళు దేని గురించి ఎక్కువ చింతిస్తారు అంటే, ఇప్పటికిప్పుడు నీకు జీవితాన్ని ఇస్తాను అంటే వాళ్ళు మరలా వాళ్ళ జీవితాన్ని దేనికి వాడతావు అని వాళ్ళని అడిగితే అందరూ చెప్పే సమాధానం ఏంటో చెప్పమంటారా? డబ్బు సంపాదించడానికి వాడతానని ఒక్కళ్ళు చెప్పరు. దేనికి వాడతానని చెబుతారు తెలుసా? నా కుటుంబంతో సమయాన్ని గడపడానికి వాడతాను అని చెబుతారు. ఎందుకు? బతికున్నంత కాలం కుటుంబంతో సమయం గడపకుండా డబ్బు కోసం పరిగెత్తి చచ్చిపోయే స్థితికి వచ్చినప్పటికీ, అంటే చావు ముఖం మీదకి వచ్చినప్పుడే మనకి జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో అప్పుడే తెలుస్తుంది. దేవుడు ప్రాముఖ్యమైన వాడు అని మనం ఎంత మొత్తుకున్నా, ఎంతమంది చెప్పినా మనకి జీవితంలో ఇట్లా ఉన్నాం కాబట్టి ఏంటంటే అంటే మొద్దుబారిపోయింది అంతా. కానీ చావు ముఖం మీదకి వచ్చినప్పుడు ఆ సెన్సెస్ అన్ని మళ్ళీ ఒక్కసారి తెరుచుకున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ప్రాముఖ్యమైన వాడు, నా కుటుంబం ప్రాముఖ్యమైనది. మిస్ప్లేస్డ్ ప్రియారిటీస్. మనం